టెట్ డిఎస్సి రాయబోయే మిత్రులందరికీ శుభోదయం. విద్యా దృక్పథాలు కమిటీలు కమిషన్లో భాగంగా పార్ట్ 2లో మిగతా 50 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా వీటిని చదివి మంచి మార్కులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సరి అయిన వాక్యం. ఆన్సర్ డి. పైవన్నీ కూడా సరి అయినవే. యాభై రెండవ ప్రశ్న, ఏ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేవిగా భావించడమైంది? ఆన్సర్ ఏ, జాతీయ విద్య. 53వ ప్రశ్న, ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం అనేది ఏ కమిషన్ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఏ, 1968 జాతీయ విద్యా విధానం. 54వ ప్రశ్న, ఎన్పిఈ 1986 అనగా? ఆన్సర్ ఏ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. అందరూ కూడా నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదే మాదిరిగా నెక్స్ట్ క్వశ్చన్ 55, ఎన్పిఈ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ బి, 1986. 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 56, 1978 అప్పటి ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి బి, మొరార్జీ దేశాయ్. తర్వాత క్వశ్చన్ 1978లో అక్టోబర్ 18న ఏ రాష్ట్ర విద్యాపీఠంలో స్నాతకోత్సవ సభ జరిగింది? ఆన్సర్ బి, గుజరాత్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 58, 1978 అక్టోబర్ 18న గుజరాత్లో విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో ఏ ప్రధాని విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు? ఆన్సర్ ఏ, మొరార్జీ దేశాయ్. క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి, మీరందరూ వీటిని బాగా రివిజన్ చేసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59, పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు విద్య ఉండాలని ఎవరు సూచించారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ 60th, విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే పేరిట ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించిన వారు ఎవరు? ఆన్సర్ సి, రాజీవ్ గాంధీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 61, జాతీయ విద్యా విధానాన్ని 1986 సంవత్సరంలో సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకురావడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? ఆన్సర్ బి, రామ్మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్ 62, ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ బి, ఆన్సర్ సి, 1990. నెక్స్ట్ క్వశ్చన్ 63,
ఆచార్య రామూర్తి కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ? ఆన్సర్ ఏ 7th May 1990. 7th May 1990. నెక్స్ట్ క్వశ్చన్ 64th. రామూర్తి కమిటీని ఏ పేరుతో గుర్తింపు పొందింది? రామూర్తి కమిటీ ఏ పేరుతో గుర్తింపు పొందింది? ఆన్సర్ ఏ టువార్డ్స్ ఎన్లైటెన్డ్ హ్యూమన్ సొసైటీ. టువార్డ్స్ ఎన్లైటెన్డ్ హ్యూమన్ సొసైటీ. ఇట్స్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 65th. వికేంద్రీకరించబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం అనేది ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఏ రామ్మూర్తి. ఆన్సర్ ఏ రామ్మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 66. శిక్షకారిక పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలని సిఫార్సు చేసిన విద్యా కమిటీ? ఆన్సర్ బి రామ్మూర్తి కమిటీ. రామ్మూర్తి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 67. 1991 మార్చ్ 8-9 తేదీలలో జరిగిన ఏ సమావేశంలో రామ్మూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించారు? ఆన్సర్ కేబ్ CABE. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 68. ఎవరి అధ్యక్షన 1991లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది? ఎవరి అధ్యక్షన 1991లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది? ఆన్సర్ ఏ జనార్దన్ రెడ్డి. ఆన్సర్ ఏ జనార్దన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 69. జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది? జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ సి 1991. సి 1991. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 70. జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటైంది? జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటైంది? ఆన్సర్ ఏ జూలై 31. ఆన్సర్ ఏ జూలై 31. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 71. 1 నుంచి 5 తరగతులలో బడి మాని వేసిన వారి శాతాన్ని 20% మొత్తం ఎలిమెంటరీ తరగతులలో 40% తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ బి జనార్దన్ రెడ్డి కమిటీ. ఆన్సర్ బి జనార్దన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 72. భారం లేని అభ్యాసం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు? భారం లేని అభ్యాసం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు? ఆన్సర్ ఏ యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 73. పుస్తకాల యొక్క భారత్వం బరువు తగ్గించాలని ఏ కమిటీ సంబంధించింది? 73. ఆన్సర్ బి యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 74. పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పిన కమిటీ ఏది? పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పిన కమిటీ ఏది? ఆన్సర్ ఏ యశ్పాల్ కమిటీ. ఆన్సర్ ఏ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75.
లర్నింగ్ వితౌట్ బర్డన్ అనేది ఈ క్రింది వానిలో ఎవరికి సంబంధించింది? ఆన్సర్ సి యశ్పాల్ కమిటీ. ఆన్సర్ సి యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 76th. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని 1:30గా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30గా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ. ఆన్సర్ బి యశ్పాల్ కమిటీ. ఆన్సర్ బి యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. విద్యాపాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని కమిటీ. విద్యాపాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని కమిటీ. ఆన్సర్ ఏ యశ్పాల్ కమిటీ. ఆన్సర్ ఏ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. భారత ప్రభుత్వం 1977 జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచినటువంటి కమిటీ ఏది? భారత ప్రభుత్వం 1977 జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి ఒక కమిటీ నియమించింది? ఆన్సర్ బి. 79 క్వశ్చన్. భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన 1977లో ఏర్పరిచిన కమిటీ పేరు? ఆన్సర్ ఏ ఈశ్వరీబాయ్. ఆన్సర్ ఏ ఈశ్వరీబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ బి 1977. ఆన్సర్ బి 1977. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఎస్విపిడబ్ల్యూ అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించింది? ఎస్విపిడబ్ల్యూ అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించింది? ఆన్సర్ ఏ ఈశ్వరీబాయ్ పటేల్. ఆన్సర్ ఏ ఈశ్వరీబాయ్ పటేల్. దయచేసి నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనవి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 82. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ 1 to 5th తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని సిఫార్సు చేసింది? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ 1 to 5th తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ సి 20%. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 83. 6 నుంచి 10వ తరగతి వరకు టైం టేబుల్ ఎంత సమయాన్ని వారానికి కేటాయించాలని ఈశ్వరీబాయ్ కమిటీ సిఫార్సు చేసింది? 6 నుంచి 10వ తరగతి వరకు టైం టేబుల్ ఎంత సమయాన్ని వారానికి కేటాయించాలని ఈశ్వరీబాయ్ కమిటీ సూచించింది? ఆన్సర్ ఏ 6 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 84. పాఠశాల కరికులంలో భావస్థాపం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరీబాయ్ కమిటీ సమర్థించింది? పాఠశాల కరికులంలో భావస్థానం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరీబాయ్ కమిటీ సమర్థించింది? ఆన్సర్ ఏ కొఠారి. ఆన్సర్ ఏ కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. భాషకు తప్ప 1 నుండి 2వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల తర్వాత తరగతి అని చెప్పిన కమిటీ? ఆన్సర్ బి ఈశ్వరీబాయ్ కమిటీ. ఆన్సర్ బి ఈశ్వరీబాయ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ప్రాథమిక స్థాయిలో పిల్లలు 2:30 నుండి 3 గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదని సూచించిన కమిటీ? ఆన్సర్ ఈశ్వరీబాయ్.
నెక్స్ట్ 87 క్వశ్చన్. ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పిన కమిటీ. ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదని చెప్పిన కమిటీ. ఆన్సర్ బి కొఠారి కమిషన్. ఆన్సర్ బి కొఠారి కమిషన్. విద్యా కమిటీలు కమిషన్లకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, మీరు అందరూ గమనించగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. 3 నుండి 5 తరగతులకు బయో, గణితం, పరిసరాల విజ్ఞానికి ఒక్కొక్క పాఠ్యపుస్తకం సూచించిన కమిటీ. 3 నుండి 5 తరగతులకు బయో, గణితం, పరిసరాల విజ్ఞానికి ఒక్కొక్క పాఠ్యపుస్తకం సూచించిన కమిటీ. ఆన్సర్ ఏ ఈశ్వరిభాయ్ పటేల్. ఆన్సర్ ఏ ఈశ్వరిభాయ్ పటేల్. ప్రతి క్వశ్చన్ కూడా కమిషన్లకు సంబంధించి ముఖ్యమైన బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 89. SUPW విస్తరించగా. SUPWను విస్తరించగా. ఆన్సర్ ఏ సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. సారీ, క్వశ్చన్లో SUPW అని లేదు, SUPWగా సరి చేసుకోగలరు. దీని కింద మనం పిల్లలకు ప్రాజెక్ట్ వర్కులు అవన్నీ చేసి ఇస్తుంటాం మనము. అవన్నీ కూడా SUPW కిందకే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 98. మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు సాంఘికంగా ప్రయోజనంగా గల ఉత్పత్తిదాయక కృషి అని 3 కీలక అంశాలు ఏ కమిటీ సిఫార్సు చేసింది? మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు సాంఘిక ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషి అను 3 కీలక అంశాలను ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ సి. ఆన్సర్ సి ఈశ్వరిభాయ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 91. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది? జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 1878. ఆన్సర్ ఏ 1878. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 92. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ ప్రారంభమైంది? జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఏ లండన్. ఆన్సర్ ఏ లండన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 93. మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ February 3, 1882లో ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ February 3, 1882లో ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? ఆన్సర్ బి సర్ విలియం హంటర్. సర్ విలియం హంటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను విలియం హంటర్ ఎంతమంది సభ్యులతో నియమించాడు? మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను విలియం హంటర్ ఎంతమంది సభ్యులతో నియమించాడు? ఆన్సర్ డి 20. ఆన్సర్ డి 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ February 3, 1882ను సర్ విలియం ప్యాంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో ఎవరిని నియమించారు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. ఆన్సర్ లార్డ్ రిప్పన్. సర్ విలియం హంటర్ అని పడాలి క్వశ్చన్లో, సరి చేసుకోగలరు ఇది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 96. జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఏ కమిషన్ సిఫార్సు? జిల్లా మరియు మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఏ కమిషన్ సిఫార్సు? ఆన్సర్ ఏ హంటర్. ఆన్సర్ ఏ హంటర్
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మనవి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 97. ఏ నివేదిక పనితీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించింది? ఏ నివేదిక పనితీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించింది? ఆన్సర్ ఏ. వుడ్స్ నివేదిక. ఆన్సర్ వుడ్స్ నివేదిక. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 98. మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన చేయడం అనేది దేని యొక్క సిఫార్సు? మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన చేయడం అనేది దేని యొక్క సిఫార్సు? ఆన్సర్ బి. హంటర్. ఆన్సర్ బి. హంటర్. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా గత టెట్లో రివిజన్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 99. స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం దేని యొక్క ఉద్దేశం? ఈ క్రింది వాటిలో స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం దేని యొక్క ఉద్దేశం? ఈ క్రింది వాటిలో ఆన్సర్ ఏ. భారతీయ విద్యా కమిషన్. ఆన్సర్ ఏ. భారతీయ విద్యా కమిషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ నంబర్ 100. ఈ క్రింది వానిలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే విధానాన్ని ఎవరు సూచించారు? ఈ క్రింది వానిలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే విధానాన్ని ఎవరు సూచించారు? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ. వుడ్స్. ఆన్సర్ ఏ. వుడ్స్. టెట్లో భాగంగా విద్యా కమిటీలు దీనికి సంబంధించి క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ పార్ట్ 1, పార్ట్ 2లో షేర్ చేయడం జరిగింది. మీరందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనవి.